అక్కడ కూడా ఇప్పుడే మొదలైంది. వెంకటరెడ్డి గారు సమయం ఇస్తా. యా యా విజయభాస్కర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ భూముల వ్యవహారం సెగ తాకింది. ఓవైపు ఏబి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వైసీపీ అంతగా ఈ విషయంపై ఎందుకు దృష్టి సారించలేకపోతుంది? అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈ 22A ప్రొహిబిషన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 నుంచి ఉంది. దీంట్లో 5 రకాల భూములు డివైడ్ చేసి అవును డిస్క్రైబ్డ్ బై 5 కేటగిరీస్ అండి. ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్. ఫస్ట్ది 22(1)A అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ల్యాండ్స్ అంటే ఏంటంటే అండి, ఆ అసైన్మెంట్స్ ల్యాండ్స్ ని భూమి లేని నిరుపేదలకు, అట్టడుగు అల్పాదాయ వర్గాలకు వాళ్ళకి కేటాయించి వాళ్ళ జనజీవనంలోకి వాళ్ళు కూడా సక్రమంగా బతకాలనే ఉద్దేశంతో ఆ అసైన్ ల్యాండ్స్ ని ఇందిరమ్మ గవర్నమెంట్ కానివ్వండి, తర్వాత గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అయినా అది కేటాయించడం జరిగిందండి. పూర్వమే, ఏది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత రెండో కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండ్స్. దాన్ని మనం రెవెన్యూ పూర్వపోక్ ల్యాండ్స్ అని అంటాం. మరి అసలు తెలంగాణలో మరి దాన్ని ఏమంటారు అనేది నాకైతే పూర్తిగా ఐడియా లేదు కానివ్వండి. రెవెన్యూ ల్యాండ్స్ని గవర్నమెంట్ కొంత భద్రపరుచుకొని ప్రభుత్వ అవసరాలకి ఆ భూములు వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒకవేళ అవసరం అయితే వాటిని కూడా నిరుపేదలకు ఇచ్చే పరిస్థితి రెవెన్యూ క్యాబినెట్ నిర్ణయం ద్వారా నిరుపేదలకు ఇచ్చే పరిస్థితిని కూడా 22A(1)Bలో డిస్క్రైబ్ చేసినటువంటి రెవెన్యూ ల్యాండ్స్ అండి. 22A(1)C అండి. ఇది ముఖ్యమైనదండి అసలు అన్నిటికన్నా, ఏ రాష్ట్రానికైనా తెలంగాణ దీనికైనా. ఎండోమెంట్స్ ల్యాండ్స్ అనేది రిలీజియస్ గా, చారిటబుల్ గా ఈ రకంగా ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్ కి వేలాది ఎకరాలు, 1-2 ఎకరాలు కాదండి, వేలాది ఎకరాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వేలాది, బ్రిటిష్ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ కి ఇన్ని వేల ఎకరాలు ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కోసం ఇది అయ్యవాళ్ళకి, లేకపోతే అక్కడ పనిచేసే సర్వీస్ ఏనాముల ప్రకారంగా ఎండోమెంట్ ల్యాండ్స్ వేల కొలది ఎకరాలు. గుడులు కట్టించిన ధర్మకర్తలు కూడా ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అదేనండి, వేల ఎకరాల భూములు కూడా అప్పట్లో గుడులు కట్టినటువంటి రాజులు కానివ్వండి, ఎవరైనా కానీ ఇచ్చారండి. ఇక మూడో ఐటమ్ వచ్చేసరికేనండి స్టీలింగ్ లో పోయినటువంటి భూములు. అవును. సో ఇవన్నీ తెలిసినవే కానీ ఎందుకని అంటే ఇవి ఉన్నది మీరు చెప్పే అంశాలన్నీ ఉన్నా. వెంకటరెడ్డి గారు ఏంటి సబ్మిషన్? ఇప్పుడు సారు చెప్పినటువంటి వాస్తవాలే, కాకపోతే ఏం జరుగుతుంది అనేదే చర్చ. ఎందుకు ఆ భూముల్ని ప్రభుత్వాలు అదే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. కానీ కంచే చేను వేస్తుందన్న చందంగా ప్రభుత్వాల పనితీరు ఉంటుందనేది ప్రజల నుంచి వినిపిస్తున్న విమర్శ. చూడండి, అది రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో గత 15-20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రాలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రాలో కానివ్వండి, భూమాఫియా ఒకటి పూర్తిగా తోడైంది. భూమాఫియా ఒకటి ఒక వ్యవస్థ, భూమాఫియా వ్యవస్థ ఒక బలంగా వేళ్ళు ఉండిపోయింది. ఆ భూమాఫియా వ్యవస్థ ఏం చేస్తుందంటే అండి, ఎక్కడైతే 22Aలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఆ రాష్ట్రంలో కానివ్వండి, పాత కరణాలని, అంటే పట్వారీ ఉంటాయి కదా మీ కాడ, ఇక్కడ తెలంగాణ మా కాడ కరణాలు మున్సిపల్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత రికార్డులను చూసుకొని ఆ పాత రికార్డుల ద్వారా ఈ భూమాఫియా వ్యవస్థ అనేది వేళ్ళు ఉనిగిపోయింది ఈ 2 రాష్ట్రాలు. సో వైసీపీ పోరాటం చేయబోతుందా ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జరుగుతుంది అదేనండి. నిన్న కాక మన ఏబి వెంకటేశ్వర గారు మా గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశంలో దీనిపై పోరాటం చేయబోతుందా అంటున్నా. ఖచ్చితంగా చేస్తామండి. మా పార్టీ పరంగా కూడా ఖచ్చితంగా ఈ భూమాఫియా మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సామాన్యుడు బతకాలంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళకి అండగా ఉంటేనే బతుకుతారు.